పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా ఈనాడు జరుగుటకు ఆరంభ దినములలో వలనే అద్భుతాలు ఈనాడు జరుగుటకు ఆది సంఘములో వలనే ఆత్మతో నింపుమయా ఆది సంఘములో వలనే ఆత్మతో నింపుమయా Buddha
నుంచి పారిపోవాలంటే, నీకు ఎదురయ్యే సమస్యల మీద నీకు జయం రావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ చేత నీకు నేను నింపబడాలి. అందుకే మన పరిశుద్ధాత్ముడు నన్ను నింపు, అభిషేకించాలి. ఏం చేయాలి? నేను పలకాలి, ప్రార్థన చేయాలి. అప్పుడేమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్ముడు అంటే దేవుని ఆత్మ. దేవుడు మీ మీద దిగి వచ్చినప్పుడు, దేవుడు మీ బ్రతుకుల మీద దిగి వచ్చినప్పుడు మీ జీవితంలో ఒక మార్పు, శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందం దొరుకుతుంది. హల్లెలూయా। परमेश्वर के पास आने से क्या मिलता है? खुशी मिलती है, मदद मिलती है, भलाई होता है, हमारा अच्छाई होता है, हमें आशीषित मिलती है। प्रेज़ द लॉर्ड। परमेश्वर हमारे हमको प्रेम करने वाला है, वो हमारा पिता है, ఆయన మన తండ్రి, ఆయన మన దేవుడు, ఆయన మనకి సహాయకుడు. ఎటువంటి పరిస్థితుల్లో నీ ఎందుకు వచ్చినా సరే నీ జీవితంలో మనసారా నువ్వు ఆయన ఆరాధించినప్పుడు, మనసారా ఆయన నువ్వు భజించినప్పుడు, పాటలు పాడినప్పుడు, మన భారత ఆయన ఆరాధించినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ గుడ్డ మీద ఉన్న ప్రతి భారం తొలగిపోతుంది, గొప్ప మార్గం వస్తుంది. హల్లెలూయా। మనం ఆరాధన చేసుకుందాం. మన మధ్యన కుమారి గారు వచ్చి ఆరాధన చేస్తారు. దాని తర్వాత మనం ముందు ఆరాధనలోకి వెళ్తాం. అందరూ కలిసి ఒకసారి లేచి నుంచోండి. అందరూ ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ లేచి నుంచొని ఆరాధనలో మనం వెళ్తాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా। सब लोग खड़ेंगे, खड़े हो जो, आंख बंद करके, आंख बंद करके सब लोग को खड़े के भगवान को पूजा करेगा। सब लोग थोड़ा हाथ पंगा आंख बंद करके पूजा करेगा। सब लोग के गाना करके पूजा करेगा। भगवान हमारा पास है, हमारा बीच में भगवान चल रहे। हालेलुया, हालेलुया, हालेलुया। ఆది
నీవేగా ఆది సంబోధుడా శాంతి స్వరూపుడా నమ్మదగిన దేవా నన్ను విలువని తండ్రి స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పూజ్యనీయుడా రాజా దైవమా పూజ్యనీయుడా రాజా దైవమా స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుति आराधना सब लोग मिलकर बोलेगा आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना हालेलुया 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 हालेलुया। मसीह की जय बोलो ईसा मसीह जय यीशु का जय यीशु मसीह के जय बोलो यीशु मसीह के जय यीशु मसीह के जय सब लोग मिलके जय बोलो यीशु मसीह के जय यीशु मसीह के जय यीशु मसीह के जय हालेलुया हालेलुया सब लोग बैठ के वो पूजा का खाना कर रहे अभी अभी भगवान का वाक्य है अभी वो भगवान का वचन भी बोलेगा सब लोग अच्छे से बैठ के ध्यान से सुनना पड़ेगा हालेलुया 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 హల్లెలూయా హల్లెలూయా ప్రేమబన్న వారు ఒకరు ప్రార్థన చేయండి వాక్య ఫలితం కోసం ప్రార్థన చేయడము స్తోత్రములు తండ్రి మహాపరిశుద్ధుడా పగండానికి స్తోత్రములు అవును ప్రభా. గడిచిన దినములు క్షణములు మీరు కాచి కాపాడి ప్రభా అవును ఈ అయ్యా. శాంత దినము పరిశుద్ధ దినం వెలగదని అందరూ కూడుకుని ప్రభా ఇలా ప్రార్థించటకు ఇచ్చిన సమయాన్ని బట్టి తరుణములు బట్టి అవకాశం బట్టి ధన్యతలు నీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం అవును వాటిలో ప్రభా. పరిపూర్ణంగా ఆరాధన మీ మహిమ స్థుతుల్లో పాల్గొంటున్నారు ప్రభా ఇప్పుడు వాక్య పఠనంలో వెళ్ళిపోతుంది దినదాసం సిలువ చాపన మరుగుపరచండి నాకు మాకు కావలసిన వర్తమాన ఫలంగా అందించి అనేక లాంగ్వేజ్లకు వచ్చి ఉండగా అవును అనేక ప్రభా. భాషల్లో ఈ వాక్యులకు కృపను దయచేయండి. అవును ప్రభా. అయ్యా, విన్న ప్రతి హృదయంలో కూడా హృదయాన్ని కదిలించమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రతి ప్రభా. మనోన్నతులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అవును ప్రార్థిస్తున్నాం. ప్రభా. దినదాసులతో మరుగుపరిచిన ప్రభా అవును నాకు ప్రభా. మాకు కావలసిన వర్తమానం ఫలముగా అందించుటకు విని ఆ వాక్యాన్ని గ్రహించి లోబడి వాక్యాన్ని వెంబడించే బ్రతుకులు వాక్యాన్ని లోబడి కృపను మాకు దయచేసి అవును ఇదే ప్రభా. కొరకు మహిమ ఘనత ప్రభావాలు పొందమని వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని రాలేని వారి సఖాలు తోడుకుని రమ్మని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా సంతోషం వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా అందరూ బాగున్నారండి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఆమేన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యంలోకి వెళ్దాం ఈరోజు వాక్య సందేశం కంపారిజన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యము దేనితో పోల్చొచ్చు
దేనితో పోల్చబడుతుంది? ప్రజల వాక్యము దేనితో పోల్చబడుతుంది? వాక్యము మనం పోల్చినప్పుడు దేనితో మనం పోల్చుతాం? దేనితో పోల్చబడుతుందని వాక్యానుసారంగా మనం చూద్దాం. దేవుని వాక్య లేఖనములో యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం. యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైనాను వాక్యము విలువాడేయండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడి అర్థములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము దేనితో పోల్చబడుతుంది అంటే ఒక అద్దముతో పోల్చబడుతుంది. మన ఇంట్లో అద్దాలు ఉన్నాయి, చూసి వచ్చారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిర్రర్. The word of God compares with the mirror. What is the mirror means? Praise the Lord. ఆ అద్దం అంటే ఏంటి? దేవుని వాక్యము అద్దములా పనిచేస్తుంది. ఈరోజు మన జీవితంలో అద్దం ఎందుకు చూసుకుంటారు? ఆ ముఖం ఎలా ఉంది? ఆ ముఖం మీద మనుషులు ఉన్నాయా? ఆ ముఖం మీద ఉండకూడదు ఏమైనా ఉందా అన్నప్పుడు ఆ అద్దం చూసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నామో అద్దం మనకు తెలియజేస్తుంది. అవునా కదా? అద్దం ఏం తెలియజేస్తుంది? మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, ప్రజల మన పరిస్థితి ఎలా ఉంది అక్కడ తెలియజేస్తుంది. అద్దం చూసుకోకుండా వస్తే ఏమవుతుంది? ఆ కంటిలో ఉండేది అక్కడే ఉంటుంది, ముక్కులో ఉండేది అక్కడే ఉంటుంది, ముఖం మీద ఉండేది అక్కడే ఉంటుంది, తల అశ్రద్ధగా అసహ్యంగా ఉంటుంది. ప్రజల అర్థం చూసుకున్నప్పుడు నిన్ను అర్థం ఏం చేస్తుంది అంటే జాగ్రత్త చేస్తుంది, జాగ్రత్త పరుస్తుంది. ఎలా జాగ్రత్త పడాలో నీకు నేర్పిస్తుంది ఈ అర్థం. హల్లెలూయా. అయితే దేవుడి వాక్యం అంట అర్థముతో సమానంగా ఉంది. भगवान के वचन कैसे है मिरर के तरह है. तो लॉर्ड उसके अंदर हम देख सकते हैं. దానిలో మనం చూసుకోవచ్చు. ఏం తెలియజేస్తుంది? సహజమైన అర్థమేమో మన పైరూపం ఎలా ఉందో చూపిస్తుంది. ఈ వాక్యమైన అర్థమేమో మన జీవితంలో ఎటువంటి తగ్గదాలు ఉన్నాయో చూపిస్తుంది, ఏ లోతులు ఉన్నాయో చూపిస్తుంది. ప్రజలా అది ఎలా ఉన్నాయో కనిపిస్తుంది. అందుకే వాక్యం మనం ఎక్కువగా చదవాలి. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు స్తోత్రమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఏది బ్రతికిస్తుందంట? బాధల్లో బ్రతికించింది దేవుని వాక్యం. ఈరోజు నువ్వు బాధల్లో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, దేవుని వాక్యం నేను బ్రతికిస్తున్నా. మనుషులతో మనం చెప్పుకుంటే మన బాధలు వినొచ్చు, కానీ తీర్చే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్తే నీకు ఉపయోగం అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కంటిలో సమస్య ఉన్నప్పుడు కంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. గుండెల్లో సమస్య ఉన్నప్పుడు గుండె స్పెషలిస్ట్ దగ్గరికే వెళ్ళాలి. మీకు అర్థమవుతుంది కదా? అలాగే నీ జీవితంలో నీ బ్రతుకులో సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యను తీర్చగలిగే దేవుని దగ్గర నువ్వు ఏం చేయాలి? వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. పారాసిటమాల్ వాడతారు దేనికి? జ్వరం వచ్చినప్పుడు. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? యేసయ్యకు రావాలి. ఈరోజు ఇబ్బందులో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఎటువంటి ఇబ్బంది పడుతుందా? అయితే నువ్వు యేసయ్యకి నీ సమస్యను అప్పచెప్పాలి. బాధలో ఇబ్బంది కలిగించేది ఎందుకు తెలుసా? నీ పరిశుద్ధమైన దేవుని వాక్యము. హల్లెలూయా. మీ బైబిల్ ఒకసారి పైకి చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం నన్ను బతికిస్తుంది అని చెప్పండి. ఈ వాక్యం నన్ను ధైర్యపరుస్తుంది అని చెప్పాలి. ఆమేన్. ఈ వాక్యంలోనే పవర్ ఉంది, ఈ వాక్యంలోనే శక్తి ఉంది. भगवान के वचन ऐसे वचन है हमारे जीवन को शांति देता है, हमारा जिंदगी में वो शांति मिलता है. भगवान के वचन सुनने से, भगवान के वचन हम पढ़ने से क्या होता है? शांति मिलती है. प्रेज़ द लॉर्ड. अगर हम देखते हैं बहुत लोग हमसे बात करते वक्त कोई हमसे झगड़ा करता है, कोई बोलने समय डर बढ़ जाता है,
पर जब भगवान के पास ऐसे है, डर को बढ़ाता नहीं है, पर डर को निकाल देता है, तो सलाह कम कर देता है, శాంతి మిల్తీ है, విశ్రాంతి దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది. ఎవరి వాక్యం వింటే? యేసయ్య మాటలు వింటే. ఈ రోజు నువ్వు ఇబ్బందితో ఉన్నా, కష్టంతో ఉన్నా, ఎటువంటి సమస్యలతో ఉన్నా సరే నీ వాక్యం చదివే అలవాటు నీకు ఉండాలి. హల్లెలూయా. మీకు బైబిల్ లేకపోతే ఒక బైబిల్ తీసుకునండి. ఆ బైబిల్ రోజు మీరు ఏం చేయాలి? ఎంత సమయం ఉన్నా లేకపోయినా ఒక పనిలా, ఒక డ్యూటీలా చేయాలి. చెప్పండి ఎలా చేయాలి? డ్యూటీ శ్రద్ధగా చేస్తాం. ఎందుకు? శ్రద్ధగా చేయకపోతే జీతం రాదు. జీతం ఇవ్వాలి అంటే మనకు ఇవ్వబడిన పనిని మనం శ్రద్ధగా చేయాలి, కష్టపడి చేయాలి. కష్టపడి చేసినప్పుడు నీ పైన అధికారికి నీ మీద దాడి కలుగుతుంది, దయ కలుగుతుంది, నీకు సహాయం చేస్తాడు. కావాల్సిన జీతం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడు? పెంచుతాడు. అందుకే పనికి వెళ్ళినప్పుడు ఏంటంటే 10 నిమిషాల ముందే పనికి వెళ్ళాలి. తెలుసా? అలాగ పని నుంచి వచ్చినప్పుడు 10 నిమిషాలు లేటుగా రావాలి. హల్లెలూయా. అలాగే ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా త్వరగా రావాలి. ప్రార్థన చేసినప్పుడు కూడా లేటుగా వెళ్ళాలి. తెలుసా? ఏమవుతుంది? మనం భౌతికమైన పనులు చేసినప్పుడు ఎప్పుడైతే శ్రద్ధగా చేస్తామో దానికి మనకి జీతం వస్తుంది. అలాగే దేవుని పని, ప్రార్థన కూడా ఒక పని అని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అంటే ఏంటి? చేస్తే చెయ్యొచ్చు, లేకపోతే లేదు అన్నట్లు కాదు, ఇది చెయ్యాల్సిందే అని చెయ్యాలి. దేవుడు కూడా మనకి పరలోకం ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్లేదు అనుకుంటే మన పరిస్థితి ఏమవుతుంది? కానీ దేవుడు అలా చెయ్యట్లేదు. వీళ్ళకి ఎలాగైనా పరలోకం ఇవ్వాలనుకున్నాడు, వీళ్ళకి ఎలాగైనా ప్రార్థనలు వినాలనుకున్నాడు. అందుకే మన కోసం తన ప్రాణాన్ని విడిచిపెట్టి భూమిపైకి వచ్చాడు, మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఇంకోటి తెలుసా? యేసయ్య చేస్తే చేద్దాం అనుకోలేదు. యేసయ్య ఎలా ఆలోచన వచ్చాడు తెలుసా? ఎలాగైనా ఈ కోసం పెట్టాలి, ప్రాణం పెట్టాలి. ఎలాగైనా వీళ్ళు ఏం చేయాలి? రక్షించుకోవాలి. ఎలాగైనా వీళ్ళకి పరలోకాన్ని వెళ్ళాలి అని ఒక పని చేసినట్లు శ్రద్ధగా చేశాడు. ఆయన శ్రద్ధగా చేశారు కాబట్టి ఈరోజు మన ఆత్మలకు రక్షణ ఇవ్వబడుతుంది. ఏ సమయం కలుగుతున్నా సరే పరలోకంలోనికి, స్వర్గలోకంలోనికి ప్రభు ద్వారా మనము వెళ్ళగలుగుతాం. ప్రజలా కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి నువ్వు శ్రద్ధగా చేసినప్పుడు నీకు ప్రతిఫలం కలుగుతుంది. ప్రార్థన కూడా, వాక్యం కూడా ఎలా వినాలండి? శ్రద్ధగా వినాలి. ప్రతిరోజు కూడా వాక్యం చదివే అలవాటు. టీ తాగే అలవాటు మీకుందా? దీనిలో టీ లేదేమో ప్రజలా. అలాగే పాలు తాగే అలవాటు మీకుందా? భోజనం చేసే అలవాటు మీకుందా? హల్లెలూయా. అందరికి ఉంటుంది. హల్లెలూయా. అలాగే వాక్యం చదివే కూడా ఏముండాలి? అలవాటు ఉండాలి. వాక్యం కూడా మీరు అలవాటుగా చేయాలి. అలవాటు అంటే ఏంటి చెప్పండి? రోజు చేసేది హ్యాబిట్. ప్రజలా ఒక హ్యాబిట్ నువ్వు కలిగి ఉండాలి. ఏంటి? ప్రేయింగ్ హ్యాబిట్. వాక్యము చదివే హ్యాబిట్ నీకు ఉందా? రోజు నువ్వు వాక్యం చదువు, రోజు చదువు. ప్రజలా అప్పుడు ఈ వాక్యం నీ బాధలో నీకు నెమ్మది కలిగిస్తుంది. నీ బాధలో నెమ్మది కలిగించే శక్తి దేవుని మాటలకు మాత్రమే ఉంది. హల్లెలూయా. భగవాన్ కా వచన్ ఆమె శాంతి దేతి. హల్లెలూయా. మన శాంతి దొరకాలంటే ఎవరిని తెలుసుకోవాలి? యేసయ్యని తెలుసుకోవాలి. మనకు బట్టలు కావాలంటే బట్టల షాపులో కొనుక్కోవచ్చు, పప్పు కావాలంటే పప్పు షాపులో కొనుక్కోవచ్చు. విశ్రాంతి, మనశ్శాంతి కావాలంటే అది యేసయ్య దగ్గర మాత్రమే, యేసయ్య దగ్గరే దొరుకుతుంది. హల్లెలూయా. ఓ దార్పువైనా చెంత నీవే నిలిచినావు, నా కన్నీలు నీ కవిలలో దాచి ఉంచినావు. ఓ దార్పువైనా చెంత నీవే నిలిచినావు, నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ్యా నాకు చూపెవయ్యా. ఓ దార్పువైనా చెంత నీవే నిలిచినావు, నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు. ఓ దార్పువైనా చెంత నీవే నిలిచినావు, నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు. నాకు ఓ దార్పువైనా చెంత నీవే నిలిచినావు, నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు. హల్లెలూయా. యేసయ్య ఏం చేశారంట? ఓ దార్పుడై మన చెంత నిలిచాడు. నువ్వు బాధపడుతుంటే నవ్వినోళ్ళు ఉంటారేమో, నువ్వు ఏడుస్తూ ఉంటుంటే నవ్వినోళ్ళు ఉంటారేమో, సంతోషించిన ఉంటారేమో, కానీ నా యేసయ్య ఎలా యేసయ్యో తెలుసా? నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు ఇబ్బందిలో ఉంటే, నువ్వు కష్టంలో ఉంటే నీ పక్కన నిలుచుకుంటాడు. నేనున్నాను అంటాడు.
నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. అందుకే దేవుడు ఎలా మనతో మాట్లాడతారండి? దేవుడు మనతో వాక్యం ద్వారానే మాట్లాడతారు. కాబట్టి ప్రతిరోజు మీరు ఏం చదవాలి? వాక్యము చదవాలి. బైబిల్ని సెల్ఫ్లో పెట్టకూడదు, బైబిల్ని ఒక అనుమతిలో పెట్టుకోకూడదు. వాక్యం నువ్వు రోజు చదవాలి. వాక్యము నల్లబడాలి. చెప్పండి, బైబిల్ నడబడితేనంట మన గుండె ఏమవుతుంది? తెల్లబడుతుంది. చెప్పండి, బైబిల్ ఏమవ్వాలి? నల్లబడాలి. నల్లబడడం అంటే ఏంటి? రోజు నువ్వు తీస్తూ చదువుతూ ఉంటే ఆ పేజీలు ఏమవుతూ ఉంటాయి? నలుగుతాయి, నలుపవుతాయి. అప్పుడు నీ గుండె ఏమవుతుంది? హృదయ శుద్ధి అవుతుంది, నీ హృదయం తెల్లబడుతుంది. నీ హృదయం తెల్లబడాలంటే నీ బైబిల్ నల్లబడాలి. అంటే రోజు వాక్యం చదివే అలవాటు నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ రాదు, ఇంట్రెస్ట్ నువ్వు కల్పించుకోవాలి. ఇంట్రెస్ట్ ఏం చేయాలండి? కల్పించుకోవాలి. ఇష్టం ఎలా వస్తుంది? ఇష్టం అనేది ఎలా వస్తుందంటే నీ తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. ఇది నేను ఇష్టపడాలి అని నువ్వు అనుకుంటే ఇష్టపడగలవు. ఇది నేను ఇష్టపడను నువ్వు అనుకుంటే ఇష్టపడలేవు. ఇది నేను తినకూడదు అనుకున్నావు అనుకో, నువ్వు తినకుండా ఉండగలవు. ఇది నేను తినాలి అనుకుని నువ్వు దాన్ని తినగలవు. అంతేనా? ఏదైనా కూడా మన యొక్క తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. అయితే దేవుడి వాక్యం ఏమై ఉంది? దేవుడి వాక్యం ఏమై ఉందంటే ఒక అర్థమై ఉంది. అర్థము అంటే మనము రెడీ అవ్వడానికి కానీ మన ముఖ రూపం ఎలా ఉందో మనం ఎలాగైతే అర్థంలో చూసుకుంటామో అలాగే మన జీవితం ఎలా ఉందో మనకు తెలియాలంటే, మన జీవితంలో ఎలా నడుస్తుందో మనకు అర్థం కావాలంటే, మన దేవుడికి ఇష్టంగా ఉన్నామా, దేవుడికి అయిష్టంగా ఉన్నామా, దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా, దేవుడు చెప్పింది మనం చేయట్లేదా, మనకు అర్థం కావాలంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యము మనకు అర్థం అవ్వలే మన తప్పులను బయటపడుతుంది. ప్రజలా ఒక వ్యక్తి అలాగే చేశాడంట. ఈ వాక్యంలో తప్పులు ఎదుగుదామని అంటే ఆత్మలో ఉన్న తప్పులు ఈ బైబిల్ ఏం చేసిందంట? తెలియజేసింది. అప్పుడు మారు మనసు పొందాడు. ఈ వాక్యం ఏం చేస్తుంది? మంచి చెడు నీకు తెలియజేస్తుంది. ఒక వస్తువు మనం కొన్నప్పుడు మీకు గుర్తుందా? మీరు ఒక వస్తువు ఏ వస్తువు కొన్నా ఆ వస్తువుతో ఒక మాన్యువల్ అని చిన్న బుక్ ఇస్తారు, చూసే ఉంటారు. ఒక వాచ్ కొనండి, లేకపోతే ఒక ఏసీ కొనండి, ఒక మిక్సీ కొనండి, ఒక ఫ్రిడ్జ్ కొనండి, ఏమి ఇస్తాడు మీకు? ఒక చిన్న పుస్తకం ఇస్తాడు, మీరు చూసే ఉంటారు. అదేంటి? మాన్యువల్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ వస్తువుని ఎలా వాడాలి, ఆ వస్తువుని ఎలా వాడితే ఆ వస్తువు బాగా పనిచేస్తుంది అని అర్థం. హల్లెలూయా. అలాగే మన జీవితం బాగా పనిచేయాలంటే, మన జీవితం ప్రభుకి ఇష్టంగా మారాలంటే, దేవుని చిత్తం మనలో జరగాలంటే ఈ వాక్యాలు మనం ఎక్కువగా ఏం చేస్తూ ఉండాలి? దీని పేరే బైబిల్ గ్రంథం అంటాం. ఇందులో దేవుని యొక్క మనసు తను రాయబడి ఉంటుంది. ఇది ये क्या है? भगवान का बुक बोलते हैं, भगवान का पुस्तक है। इसको होली बाइबल का इंग्लिश में बोलते हैं। बताइए क्या बोलते हैं इसको? होली बाइबल। इसमें क्या है? ये हर एक भाषा में है। हर एक भाषा में है। जब इसको हम खरीद के इसको पढ़ते हैं हमारे मन को शांति मिलती है। हमारा आत्मा अंदर एक आत्मा है। ये आत्मा जब हम मर जाते हैं तो हमारा आत्मा चले जाता है। ये आत्मा भगवान के पास जाने के लिए हम भगवान का बात सुनना चाहिए, हम भगवान के साथ चलना चाहिए। మన ఆత్మ చచ్చిపోయిన తర్వాత పరలోకంకి వెళ్ళాలంటే దానికి ఒక పద్ధతులు ఉన్నాయి, ఒక క్రమాలు ఉన్నాయి. మీకు ఒక విషయం తెలుసా? ఒక టికెట్ తీసుకోవాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ లైన్ కట్టాలి. హల్లెలూయా. నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నావో ఆ స్థలం పేరు చెప్పాలి. వాళ్ళు వీలున్నప్పుడు నీకు ఏమి ఇస్తారు? టికెట్ ఇస్తారు. ప్రజలా ఒక కొట్టుకి వెళ్ళామంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక చదివేమంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక డాక్టర్ అవ్వాలంటే ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అవ్వలేవు. డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ డాక్టర్కి సంబంధించిన చదివి ఎంబీబీఎస్ నువ్వు చదివితేనే నువ్వు డాక్టర్ అవుతావు. అలాగే పరలోకంకి వెళ్ళాలంటే కూడా కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాలు ఉన్నాయి. హల్లెలూయా. అది నీకు అర్థం కావాలంటే ఎలా అర్థమవుతుంది? ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నీకు మనసుకి అర్థమవుతుంది. ఒక అర్థము మన సహజ ముఖాన్ని ఎలా చూపిస్తుందో దేవుని వాక్యము మన జీవితాన్ని కూడా ఏం చేస్తుందండి? చూపిస్తుంది. అందుకే వాక్యాన్ని ఎక్కువగా చదవండి. ఈ వాక్యాన్ని చదివినప్పుడు మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. నేను వాక్యాలు ఎలా సెలవిస్తున్నాయి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని సెలవిస్తుంది? దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేన్ని? ఈ వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఏంటి? నోటితో గట్టిగా పలకడం, బాగా దాన్ని ఆలోచించడం. మీరు పండుకున్నప్పుడు కూడా ఏం ఆలోచిస్తూ ఉండాలి? వాక్యాన్ని ఆలోచిస్తూ ఉండాలి. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు వాక్యాన్ని పలకాలి. నువ్వు దారిలో వెళ్తున్నావని నువ్వు పలకాలి. నేను వెళ్ళే ప్రతి మార్గంలో నన్ను కాపాడుటకు ఆయన నన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా. నీ బిడ్డలు నువ్వు చూస్తున్నప్పుడు పలకాలి. ఏదని? నా గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానము అని పలకాలి.
నీకు ఆరోగ్యం లేనప్పుడు ఏమని పలకాలి? ఆయన పొందిన గాయాల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. నువ్వు నీ శరీరంలో బలహీనత వచ్చినప్పుడు ఏమని పలకాలి? నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. నీకేమైనా ఓటమి ఎదురైందనుకో నువ్వేం పలకాలి? నేను ఓడిపోను, యేసు నామములో జయిస్తాను. నీకు ఎవరు లేరు అని అనిపించింది అనుకో, అనాథగా అనిపించింది అనుకో, నువ్వు ఒంటరివాడు అని అనిపించింది, నువ్వేమని పలకాలి? నేను అనాథని కాను, యేసే నన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. నువ్వు నీ మనసు బాగులేని నువ్వు పలకాలి, యెహోవా మమ్మలను ఆశీర్వదించును, యెహోవా మమ్మలను మర్చిపోలేదు. దేవుని వాక్యం ఎంత స్పష్టమైనదంటే నువ్వు ఎప్పుడైతే ఆ మాటను పలుకుతూ ఉంటావో ఆ వాక్యం ఉన్న జీవము నీ లోపలికి వెళ్తుంది. దేవుని వాక్యం అంత స్పష్టమైనది. మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 23వ అధ్యాయము 29వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుట్టి వంటిది కాదా. హల్లెలూయా. ఏంటంటే దేవుని వాక్యము నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుట్టి వంటిది కాదా. వాడికి మేకు కొట్టినప్పుడు మనం ఏం వాడతాం? సుత్తి వాడతాం. హ్యామర్. హ్యామర్ ఎందుకు వాడతాం? ఒక మేకు ఆ వాడ కొట్టినప్పుడు మనం దాన్ని గట్టిగా కొట్టడానికి ఏం వాడతామండి? సుత్తి వాడతాం. అంటే సుత్తి ఏం చేస్తుంది? మేకు లోపలికి దిగినట్లు చేస్తుంది. దేవుని వాక్యం అంట ఎలాంటిదంట? అగ్ని వంటిదంట. అగ్ని ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది. ఏదైనా పెద్ద మీద ఉన్నప్పుడు మనం అగ్గి పెడతాం. ఎందుకు? మంట ఏం చేస్తుంది? కాల్చి వేసి అక్కడ ఉన్న దాన్ని బూడిదగా మార్చుతుంది. అలాగే మన జీవితంలో వ్యర్థమైన ఏమైనా ఉన్నప్పుడు ఈ వాక్యం మనం ఎక్కువగా చదివితే దేవుడి వాక్యం మనకి ఏం చేస్తుందంటే అగ్ని వల్లే పనిచేసి, బండ వల్లే పనిచేసి మన జీవితంలో వ్యర్థమైన దేవుని అసలు దాన్ని కాల్చి వేస్తుంది. హల్లెలూయా. మన జీవితం మనం తీసుకోలేము. ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. దేవుడికి మనం అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మన ఇల్లు ఉంది. మన ఇంట్లోకి అందరూ వస్తారా? మనం ఆహ్వానించిన వాళ్ళు వస్తారా? మనము అనుమతించిన వాళ్ళు వస్తారా? చెప్పండి. మనం అనుమతించుకునే వస్తారా? మన తిప్పకపోయినా వస్తారా? అనుమతిస్తేనే వస్తారు. ఇల్లు మీదే. కానీ ఆ వ్యక్తిని నువ్వేం చేయాలి? లోపలికి రండి అని పిలవాలి. అప్పుడు ఆ మనిషి ఏం చేస్తారు? లోపలికి దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు కూడా మనం లోపలికి పిలిస్తేనే వస్తాడు. ఒకరోజు అలాగే జరిగింది. ఒకరోజు ఒక వ్యక్తి ఆ కటింగ్ షాప్కి వెళ్తున్నాడు. ఆ కటింగ్ షాప్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు? తను కటింగ్ చేసుకుంటున్నాడు. అతను ప్రభు నమ్మాడు. అయితే కటింగ్ షాప్ అతను ఏమన్నాడు? అయ్యా, మీరు ప్రభుని నమ్ముకున్నారు కదా, యేసే కోసం నాకు చెప్పకండి అని అన్నాడు. ఏమన్నాడు? యేసే కోసం నాకు చెప్పకండి అన్నాడు. అతనికి అర్థం కాలేదు ఏం చెప్పాలా అని. యేసే కోసం ఎప్పుడు చెప్పినా వద్దు అంటాడు. ఎందుకు అంటే అతను ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా అడిగారు, యేసయ్య నిజంగా ఉండుంటే, దేవుడు నిజంగా ఉండుంటే మనుషులకి ఎందుకు అన్ని సమస్యలు, మనుషులకి ఎందుకు అన్ని ఇబ్బందులు అని అడిగాడు. హల్లెలూయా. అతనికి ఎలా సమాధానం చెప్పాలి అతనికి అర్థం కాక, నా దేవా నేను ఏం చెప్పాలి అని అతను ఆ భక్తుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మంచి ఆలోచనిస్తే అప్పుడు అతను చెప్తాడు, నువ్వు విషయం అనమంటావా? ఈ లోకంలో సరి అయిన బార్బర్లే లేరు. అదేంటంటే ఎలాగంటారు? నేను ఉన్నాను కదా అని అంటారు. తెలుసా? లేదయ్యా, నిజంలో బార్బర్లు ప్రపంచంలో లేరు, సరిగా పనిచేసిన వాళ్ళు లేరు అని అంటారు. అప్పుడు ఎందుకంటే ఎలాగంటున్నారంటే అప్పుడు బయట ఒక భిక్షగాన్ని ఏం చేస్తారు? అతను చూపించి అతని గడ్డమంతా పెరిగిపోయి ఉంటుంది, తల్లంతా పెరిగిపోయి ఉంటుంది, అతను చూపించి అంటాడు, నిజంగా మంచి బార్బర్ ఉంటుంటే ఇలాంటి వ్యక్తికి ఎందుకు సరి అవ్వలేదు? అతను ఎందుకు ఇంకా భిక్షగాడిగా ఉన్నాడు? అతను ఎందుకు అంత అశుభ్రంగా ఉన్నాడు? ఎందుకు అంత అసహ్యంగా ఉన్నాడు అని అడుగుతాడు. తెలుసా? అప్పుడు ఆ బార్బర్ అంటాడు, అయ్యా నేనున్నాను మంచివాడిని, కానీ అతను నా దగ్గరికి రావాలి కదా, అతను తన కష్టం నాతో చెప్పుకోవాలి కదా. అయ్యా నేను భిక్షగాడిని, నేను పేదవాడిని అని చెప్పుకుంటే నేను ఏం చేసి ఉండేవాడు? అతన్ని తల కత్తిరించి, ఉచితంగా కత్తిరించి అతనికి సహాయం చేసి ఉండేవాడిని, కానీ అతను ఆ సహాయమును కోరలేదు. అప్పుడు ఆ భక్తుడు చెప్పిన మాట తెలుసా? దేవుడు ఉన్నామన్న మాట వాస్తవమే, కానీ మనుషులు ఆయన ఎందుకు రావట్లేదు, ఆయన తమ కష్టాలు
పక్కింటి వాళ్ళకి చెప్పుకుంటారు, పొరిగింటి వాళ్ళకి చెప్పుకుంటారు, ముందింటి వాళ్ళకి చెప్పుకుంటారు, వెనకింటి వాళ్ళకి చెప్పుకుంటారు, కానీ చెప్పవలసిన దేవునికి చెప్పరు. ప్రజలా అందుకే వారి జీవితాల్లో మార్పు లేదు. వారి దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా వారి జీవితాలకు ఏం చేస్తాను? మార్పు ఇస్తాను, ఆశీర్వాదం ఇస్తాను, వారిని మలుస్తాను అని అతను చెప్పాడు. ప్రజలా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు సామాన్యుడు కాదు, దేవుడు అసామాన్యుడై ఉన్నాడు. ఆయన కార్యాలు చాలా గొప్పవై ఉన్నవి. అయితే నీ కష్టాన్ని మనం చెప్పుకుంటున్నావా? అదే ప్రార్థన. ప్రార్థన వాక్యం అనేది విశ్వాసికి 2 రెక్కలు లాంటివి. చెప్పండి. ఇప్పుడు ఒక చేతిని పైకెత్తండి, ప్రార్థన చెప్పిలో ఓపండి, ఓపండి. ప్రజలా కొంచెం ఎగిరారు. ప్రజలా మరొక చేతులు పెట్టండి, 2 చేతులు పెట్టాలి. ఇప్పుడు అసలు ఎక్కడికి ఎగురుతున్నారు? చాలా ఎత్తుగా ఎగిరిపోతున్నారు. ప్రజలా అయితే 2 రెక్కలు ఏంటి? ఒకటేమో ప్రార్థన, మరొకటి ఏంటి? విశ్వాసం. చెప్పాలి, విశ్వాసంతో కూడిన వాక్యం అని చెప్పండి. హల్లెలూయా. ఒకటేమో ప్రార్థన, రెండోది వాక్యం. విశ్వాసంతో కూడిన అంటే క్రైస్తవ జీవితంలో 2 విషయాలు ఉండాలి. రోజు నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. చెప్పండి, ప్రార్థన చేయాలి, అప్పుడు నువ్వు పైకి ఎదుగుతావు ఆత్మీయ జీవితంలో. ప్రజలా ఈ రెండింటిలో ఏది నీకు తక్కువైనా సరే నీ ధైర్యం చెడిపోతుంది, మనశ్శాంతి తక్కువైపోతుంది, విశ్రాంతి తక్కువైపోతుంది, అలసటగా ఫీల్ అవుతావు, ఇబ్బందిగా ఫీల్ అవుతావు, కష్టంగా ఫీల్ అవుతావు, ఈజీగా భయపడిపోతావు. కానీ వాక్యం బాగా చదివిన వాడు, రోజు ప్రార్థన చేసుకునేవాడు అంత సులువుగా భయపడాడు దేనికి. హల్లెలూయా. ఈ భయము నీకు తక్కువ ఉన్నప్పుడు, నీ గుండెలో ధైర్యం ఎక్కువ ఉన్నప్పుడు, జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులను కూడా సులువుగా నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. ఒకసారి కరోనా కోసం అలాగే చేశారంట. ఏమని అంటే చాలా మందికి ఆశ్చర్యం అయ్యింది. కొంతమంది మందులు వాడకపోయినా ఏం చేస్తున్నారు? బ్రతికేస్తున్నారు. ఎవరు? కరోనా. కొంతమంది బాగా మందులు ఇస్తున్నారు సరే ఆ కరోనా తగ్గట్లేదు, వాడు బ్రతకట్లేదు. ఏంటంటే ఒక దగ్గర సర్వే చేశారు, డాక్టర్స్కి అర్థం కాదు అసలు ఎవరు బ్రతకాలి. మందులు తీసుకున్నవారు బ్రతకాలి, మందులు తీసుకునే వాడికి కరోనా అంటుకోవాలి పోవాలి కదా. కానీ మందు తీసుకునే వాడికి ఏమవుతుంది చెప్పండి? కరోనా తగ్గుతుంది, తీసుకున్న వాడికి ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇది రివర్స్లో పని చేస్తుందని వాళ్ళు అర్థం చేసుకుంటే ఈ మందులు తీసుకున్న వాళ్ళందరూ ఎక్కువ పిరికోరు. చెప్పండి, ధైర్యం లేని వాళ్ళు. అయితే మందులో కాదు సమస్య, ఈ మనిషిలోనే సమస్య ఉంది. అంటే ఎక్కువ భయపడినోడికి ఏమో ఆ కరోనా ఎక్కువైపోతుంది. ఇదేం చేస్తుంది లేదు ఆయన అనుకున్నోడికి కరోనా పనిచేయట్లేదు. మీరు చూసారా? ఎక్కువగా పురుషులు చనిపోయారు. ఎప్పుడు? కరోనా సమయంలో ఎక్కువ పురుషులు చనిపోయారు. ఎందుకు? ఎక్కువగా భయపెట్టేసుకున్నారు. ప్రజలా భయపడకూడదు, ధైర్యం ఉండు. యేసయ్య 365 సార్లు వాక్యం ఎవరు రాశారంటే భయపడద్దు. పరమేశ్వర్ क्या बोला है? मत डरो. भगवान क्या बोलता है? मत डरो, चिंता मत करो, चिंता मत करो, डरना नहीं. क्यों? ऊपर परमेश्वर है, ऊपर भगवान है, वो भरोसा देता है. वो ये बोलता है मैं ऊपर हूँ, ऊपर वाला सब कुछ जानता है. చెప్పండి, ऊपर वाला सब कुछ పైన వాడికి అన్ని చూస్తాడు, తెలుస్తాడు. ఆయనే నీతి న్యాయములను జరిగించేవాడు, నేను పోషించేవాడు, నేను దీవించేవాడు, నీకు సహాయం చేయవాడు, నీకు ఆదరణించేవాడు, నీకు ఓదార్పించేవాడు, నీకు బలపరిచేవాడు, నీకు నడిపించేవాడు, నీకు ఉపదేశించేవాడు, నీకు సహాయం చేయవాడు. నేనున్నాను, భయపడకు అని నీకు ఓదార్పు ఇచ్చి నీ పక్కన నిలబడిన వాడు నేను ప్రకటించే. అందుకే ఆయన కార్యములు ఏమై ఉన్నాయి? గొప్పవైన ఆశ్చర్యములై ఉన్నాయి. ఆయన కార్యాలు ఏమై ఉంటాయండి? ఇప్పుడు కూడా ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, సూచక క్రియలు, స్వస్థత కార్యాలు జరిగించేవాడు నేను సేవించే, మనమందరం సేవించే మన యేసుక్రీస్తు. ఈరోజు నువ్వు ఎటువంటి ఇబ్బందితో ఉన్నా సరే, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా సరే, ఎటువంటి సమస్యలు ఈ రోజు దేవుని మందిరానికి వచ్చినా సరే, నీకు ఒక శుభవార్త ఏడో తెలుసా? నువ్వు ఆయన్ని విశ్వాసించగా ఆయన్ని సిగ్గుపరచువాడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య మాటిచ్చి తప్పేవాడు కాదు, చేస్తానని చెప్పి వెనక్కి తీసేవాడు కాదు. నువ్వు నిజంగా ఆయన విశ్వసిస్తే నీ బంధువుల మధ్యన, నీ మిత్రుల మధ్యన, నీ వీధి ప్రజల మధ్యన, నీ దేశంలో, నీ రాష్ట్రంలో, నీ పట్టణంలో నువ్వు పైకెచ్చే రోజు రాబోతుంది. నన్ను నేను ప్రకటించి యేసయ్య ఎవరో తెలుసా? పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. పెంట కుప్ప మీద నుంచి ఎవరు పైకెడతాడంట?
పేదలను పైకెత్తి తన ప్రజల ప్రధానులతో కూర్చుంటూ దేశమే ఉన్నత స్థానంలో నిలబెడతాడు. నా కుమారుడా, నీ మాటలు నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా ఆంతర్యములు ఆనందిస్తున్నాయి. అందుకే దేవుని వాక్యం మనం చదివినప్పుడు మంచి చెడ్డలు మనకి తెలుస్తుంది. ఇది తెలియాలి అంటే దేవుడే మనకి చెప్పాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే ఈ వాక్యం ద్వారా మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు ఆత్మీయ ఉన్నాడు. మన మనుషులు చూస్తున్నాడు. మీరు నన్ను చూస్తున్నారు, మిమ్మల్ని నేను చూస్తున్నాను. కానీ మనం దేవుని చూడగలుగుతున్నామా? చెప్పాలి, చూడగలుగుతున్నామా? చూడలేకపోతున్నాం. కారణం ఏంటి? ఆయన మనలాంటి దేహము కలిగిన దేవుడు కాదు. ఆయన ఆత్మీయ ఉన్నాడు. ఆత్మ అంటే కనిపించదు. గాలి మీకు కనిపిస్తుందా? గాలి కనిపిస్తుందా? కానీ గాలి వస్తుందని మీకు అర్థమవుతుందా? हालेलुया। हवा को हम देख सकते हैं क्या? नहीं। हवा आता है चले जाता है, पर हम उसको नहीं देख सकते। फैन घूम रहा है, इसके अंदर से क्या आ रहा है? हवा आ रहा है। पर हवा को हम देख सकते हैं क्या? नहीं। हम उसको हवा को हम नहीं देख सकते, पर वो है। वैसे ही हमारे अंदर एक आत्मा है, भगवान भी है, पर भगवान दिखता नहीं है। ऊपर वो हमारे साथ घूमता है, हमारे प्रार्थना को सुनता है, हमारे समस्या को देखता है, हमारा चिंता को देखता है। हम क्या सोचते उसे पता चल जाता है, हम क्या करने वाले उसको पता चल जाता है। हालेलुया। जब आपके मन के अंदर जो भी बात हो, आप मन खोल के जब भगवान से बोलते हो, यीशु मसीह के साथ बोलते हो, वो जरूर आपके प्रार्थना को जवाब दे देगा। నీ మనసును నింపి నీ హృదయాన్ని నింపి నువ్వు యేసయ్యతో చెప్పుకుంటే అది ఎటువంటి సమస్య అయినా సరే దానికి అద్భుతమైన పరిష్కారము నా యేసయ్యకి ఇవ్వగల సమర్థుడు. మరొక వచనం చదివి మనం ముందుకు వెళ్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం తీసుకుని చదవచ్చు. మత్తయి సువార్త ముందు ఉంటుంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన వచ్చే దినమున, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన వచ్చే దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓడవగలరు? ఆయన కంసాలి, అగ్ని వంటి వాడు, శాఖలు వాణి. ఏదంటే ఆయన అగ్ని వంటి వాడు, ఇంకేంటి? శాఖలు వాణి, తప్పు వంటి వాడు. యేసయ్య ఎవరండి? ఆయన మాటలు దేంతో పోల్చబడాయి? సబ్బుతో పోల్చబడాయి. సబ్బు ఎందుకు వాడతాం? గిన్నెలతోనే సబ్బు ఉంటుంది, బట్టలు ఉతికే సబ్బు ఉంటుంది, మన దేహానికి వాడే సబ్బు ఉంటుంది. దేహానికి వాడే సబ్బు ఏమో దేహాన్ని శుభ్రం చేస్తుంది, బట్టలకు వాడే సబ్బు ఏమో బట్టలను ఏం చేస్తుంది? ఉతికి వేస్తుంది. అలాగే దేవుని వాక్యం వల్ల మన ఆత్మకు సబ్బులా పనిచేస్తుంది. హల్లెలూయా. మన బట్టలు పాడవుతే మన సబ్బుతో ఉతుక్కోవచ్చు. మన దేహానికి ఏమైనా మురికలుకుంటే మన సబ్బుతో ఉతుక్కోవచ్చు. కానీ మన ఆత్మ మీద ఉన్న పాపం ఎలా ఉతుక్కుంటాం? యేసయ్య వాక్యంతో దాన్ని ఉతిక స్నానం చేయించాలి. అర్థమైనా తెలుసా? ఈ వాక్యమే నీకు ఒక సబ్బులా, అంటే నీ జీవితంలో ఏ తప్పు ఉందో, పలానా తప్పు నీలో ఉంది, సరి చేసుకో అని చూపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఎందుకు మనకి మంచి నేర్పిస్తున్నాడు? ఎందుకంటే తల్లిదండ్రులు ఎందుకు పిల్లలకి మంచి చెప్తారు? ఎందుకంటే పిల్లలు బాగోవాలి. దేవుడు ఎందుకు మనకి మంచి చెప్తున్నాడు? ఎందుకంటే మన ఆత్మలు బాగోవాలి. ఈ జీవితంలో మన సమాధానంతో, శాంతితో, విశ్రాంతితో బ్రతకాలని, మనకి ఎదురే సమస్యలు మనం జయించి, ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు, మనం దేవుని ఎదురు నుంచి వచ్చాం, మనం దేవుని ఎందుకు ఏమైపోవాలి? ఒకరోజు వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే ఈ వాక్యం ద్వారా సత్యాన్ని మనకి బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనల్ని మంచివాడు కాదు. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गण है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गण है। वायदे को करता है पूरा, ओ यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, ओ यहोवा हमारे संग संग है।
यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा है। जो वायदे को करता है पूरा, ओ यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, ओ यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा है। हालेलुया। कौन है हमारा परमेश्वर? सेनाओं का राजा है, सेनाओं का भगवान है। वो क्या करता है? वायदे को पूरा करता है। वो जो भी वायदा आप सब करते हैं, वो वायदे को क्या करता है? वो पूरा करके दिखाता है। ఆయన మాట ఇచ్చి తప్పువాడు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు వాక్యం వింటుంటే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎటువంటి సమస్యలతో ఉన్నా సరే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. దాన్ని నీ పేపర్ మీద రాసి పెట్టుకో, దాని మీద ఒక కార్డ్బోర్డ్ మీద రాసి పెట్టుకో, దాన్ని ఇంటిలో తగిలించు, నీ యొక్క మంచం మీద పెట్టు, నీ మంచం యొక్క గోడకి ఎదుర్కొన్న గోడకి ఎత్తు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ మంచం మీద పడుకుంటావో, ఏ మంచం మీద నువ్వు విశ్రాంతి తీసుకుంటావో, ఆ మంచానికి ఎదుర్కొన్న గోడ మీద ఏం పెట్టాలి? దేవుడు నీతో మాట్లాడిన మాటలు రాసి పెట్టుకోండి. మీ ఫోన్లో దాన్ని పెట్టుకోండి, మీ ఫోన్ వాల్పేపర్ మీద దాన్ని పెట్టుకోండి. రోజు ఆ మాటను చదవండి. ఆ మాట మీరు ఎప్పుడు ప్రార్థన చేసిన ఆ మాటను తీసి మీరు ఏం చేయాలి? ముందు పెట్టుకొని ఏం చేయాలి? ముందు పెట్టుకొని దాన్ని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నాకు ఈ మాట ఇచ్చావు, త్వరగా జరిగించు. చెప్పండి, ఏం చేయాలి? త్వరగా జరిగించు. నీ చిత్తమైనప్పుడు జరిగించాను నేను ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన మాటను త్వరలో మీ జీవితంలో ఏం చేస్తారు? జరిగిస్తాడు. అయితే దేవుడి వాక్యము దేనితో పోల్చబడింది? ఒకటేమో అద్దముతో పోల్చబడింది. అంటే అద్దను మన సహజ ముఖాన్ని మనం ఎలాగైతే చూసుకుంటామో అలాగే దేవుడి వాక్యములో మన జీవితమును మనం చూసుకోవచ్చు. రెండోది దేవుడి వాక్యము సబ్బుతో పోల్చబడింది. చెప్పండి, దేంతో? సబ్బుతో. ప్రజల సోపుతో పోల్చబడింది. సబ్బు శుభ్రం చేస్తుంది, అలాగే దేవుడి వాక్యము మన జీవితం మీద ఉన్న ప్రతి ఇబ్బందిని కూడా ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? నీ జీవితం ఎక్కువ బాధ ఉంది అనుకో, ఆ బాధతో నువ్వు కుమిలిపోతున్నావు, ఆ బాధతో నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఆ బాధని ఎలా తీర్చుకొని నీకు అర్థం కావట్లేదు, ఓదార్పు నీకు రావట్లేదు. అప్పుడు దేవుడి వాక్యం చదివితే దేవుడి వాక్యం నీకు ఆదరణ ఇచ్చి ఆ బాధను నీ జీవితం మీద ఏం చేస్తుందండి? తీసివేస్తుంది. హల్లెలూయా. మూడోది మనం చూద్దాం. మూడోది దేవుడి వాక్యంలోకి మనం వెళ్దాం. నాలుగోది మనం చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువు. స్తోత్రం 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 స్తోత్రం. ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎందుకనగా దేవుడి వాక్యము సజీవమై బలము గలదే, రెండంచుల గల ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యం ఎంత బలమైందంటే ఒక ఖడ్గంగా పనిచేస్తుంది. ఖడ్గం అంటే మీకు తెలుసా? రాజుల అప్పుల్లో వాడేవారు. అంటే కత్తే పెద్ద పొడవుగా ఉండి చాలా జారుగా ఉంటే దాన్ని ఏమంటారు? ఖడ్గం. ద సోర్డ్. దేవుడి వాక్యం ఖడ్గం లాంటిదంట. ఏ ఖడ్గం? నీకు హాని చేసే ఖడ్గం కాదు. నీ జీవితంలో లోపల నువ్వు ఎవరితో చెప్పుకోలేని బాధ ఉన్నా సరే దానిని కూడా దేవుడి వాక్యం పరీక్షించగలదు. నీ ఇబ్బందిని దేవుడు చూడగలడు. నీ లోపలికి ఆయన వచ్చి నీ మనసులో నీ ఇబ్బందిని ఆయన పసిగట్టి ఏం చేయగలదు తెలుసా? సహాయం చేయగలదు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరంటే నీ ఇబ్బందుల్లో నీకు సహాయం చేయగల సమర్థుడు.
హల్లెలూయా. ఆయన నీకు సహాయము చేయగల సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, 4వది దేవుని వాక్యం దేనికి పోల్చబడింది అంటే ఒక ఖడ్గంకి సమానంగా పోల్చబడింది. The word of God compares as sword. హల్లెలూయా. గత మరొక మాట మనం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. స్తోత్రం. మీరు శాయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిము కన్నవారు కనుక నిష్కప్తమైన సముద్ర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారే ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిగటముగాను ప్రేమించుడి. హల్లెలూయా. దేవుని వాక్యం అంట అక్షయ బీజము. దేవుని వాక్యము బీజముతో అనగా సీడ్, విత్తనముతో సమానంగా ఉంది. విత్తనం మనం ఎక్కడ వేస్తాం? భూమిలో వేస్తాం. భూమిలో వేసినప్పుడు ఏమవుతుంది? ఆ విత్తనము ఏమవుతుంది చెప్పండి? నెమ్మదిగా నెమ్మదిగా ఏమవుతుంది? మొక్కగా పైకొచ్చి వృక్షంగా మారి ఆ వృక్షము ఫలాలుగా మారుతుంది. నువ్వు దేవుని వాక్యం చదువుతుంటే అది లోపలికి వెళ్ళి మామూలుగా ఉండదు. అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? వృక్షంగా మారుతుంది. అంటే రోజు రోజుకి ఎదుగుతుంది. भगवान के वचन ऐसे हैं, जब हम सुनते हैं वो अंदर जाके हमारे दिल के अंदर के जाके एक चेंज लेके आता है. प्रेज़ द लॉर्ड. हमारा जिंदगी में एक चेंज लेके आता है. మన జీవితంలో ఒక మార్పు తీసుకొస్తుంది. ఆ వాక్యం లోపలికి వెళ్ళినట్టు ఉండదు. ఇబ్బంది ఉన్నందుకు నీ మనసులో, అశాంతి ఉన్నందుకు నీ మనసులో ఆ అశాంతికి పరిష్కారం చూపిస్తుంది. నువ్వు ఏం చేయాలి నీకు అర్థం అవ్వలేనప్పుడు దేవుడు తన వాక్యంతో మాట్లాడతాడు. దేవుడు మాట అద్భుతమైనది. ఆయన ఆలోచనలు అద్భుతమైనవి. ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేరు ఉన్నాయి. మన దేవుడికి పేరు చెప్పండి, ఆలోచనకర్త. ఆలోచన ఇస్తాడు. ఆలోచన ఇవ్వడం అంటే మనకు అంతవరకు ఆ పని ఎలా చేయాలో తెలియదు. ఎలా చేస్తే ఎవరికి చెప్పాలో మనకు తెలియదు. ఏం చేయాలో మనకు తెలియదు. కానీ దేవుడు ఆలోచన ఇస్తే ఇలా చెయ్యాలి అని తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే చూడండి, మనం పని చేస్తున్నాం. ఆ పని చేస్తున్నప్పుడు మనకు అర్థం కాలేదు. ఇంతలో పెద్దవాళ్ళు ఎవరో వచ్చి మనకి ఏం చెప్పారు? ఒక ఆలోచన చెప్పారనుకో, ఆ పనికి ఎలా ఉంటుంది? ఆ పని ఇంతేనా అనిపిస్తుంది. ప్రజలా కూర వండుతున్నారు ఒక వ్యక్తి, కూతురు కూర వండుతుంటే తెలియక ఆ కూర రుచి రావట్లేదు. ఎంత బాగుంది ప్రజలా. ఆవిడ చాలా కష్టపడుతుంది, ఇబ్బంది పడుతుంది. అందులో తల్లి వచ్చి అంటున్నారు, అమ్మా దీంట్లో ఏం తక్కువైంది? ఉప్పు తక్కువైందని ఉప్పు వేశారంతే. ఉప్పు వేస్తే ఆ కూర ఏమైపోయింది? రుచి వచ్చేసింది. అప్పుడు ఆ కుమార్తె అంటది, అమ్మ ఇంతేనా? అవును ఇంతే. కానీ ఆ ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న విషయమే, కానీ ఆ చిన్న ఆలోచన ఆమెకి ఏం తీసుకొచ్చింది? ఆనందం తీసుకొచ్చింది, విజయం తీసుకొచ్చింది. కానీ ఆ చిన్న విషయము ఆ తల్లి చెప్పకపోతే ఆ కుమార్తెకి ఏముండకపోను, తన పనిలో తనకి జయము రాకపోను. మన జీవితంలో కొన్ని పనులు ఉంటాయి, మనో పనులు చేస్తాం కానీ కొన్నిసార్లు మనం ఎలా చేయాలో మనకు తెలియదు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆలోచనలు ఇస్తాడు. ఆలోచనలు ఇస్తాడు. ఒకసారి అలాగే జరిగిందంట. ఒక పెద్ద నక్క ఏం చేసిందంటే అడవుల్లో నెమ్మదిగా వెళ్తున్న ప్రక్రియలో అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తే ఆ చెట్టు లోపల ఎలుకలు కనిపించాయంట. ఎవరు కనిపించారు? ఎలుకలు కనిపించాయి. కాబట్టి ఈ నక్క బాగా ఆకలిగా ఉంది. లోపలికి ఏం చేసింది? ఎలుకలు తినేసింది. ఎందుకంటే చెట్టుకి రంధ్రం ఉంది. చెప్పండి దేంట్లో ఉంది? చెట్టుకి ఒక పెద్ద రంధ్రం ఉంది ఆ ముద్దు. సో ఆ రంధ్రంలోకి వెళ్ళిపోయింది. ఎవరు? నక్క ఎలా ఉంటుంది? లావుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా? సన్నగా ఉంటుంది. సో ఆ రంధ్రం దానికి సరిపోయింది కాబట్టి ఏం చేసింది? ఎందుకంటే ఎలుకలు కనిపిస్తున్నాయి లోపల. ఈరోజు మంచి బిర్యానీ అనుకుంది. ఏం చేసింది? వెళ్ళిపోయింది, బాగా తినేసింది. తినేసిన తర్వాత బయటికి వచ్చే ప్రక్రియలో బయటికి మనం ఏమవ్వట్లేదు, అది రాలేకపోతుంది. ఏమవుతుంది చెప్పండి? రాలేకపోతుంది. ఎందుకు రాలేకపోతుంది? ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది. దాన్ని పొట్ట ఏమైపోయింది? పెరిగిపోయింది. దాని కడుపు పెరిగిపోయింది. నిజమా? కడుపు నిండా తినేసింది. ఇందులో బయటకు వచ్చే ప్రక్రియలో దాని ముఖము తన ముఖం వస్తుంది కానీ తన కడుపు రావట్లేదు. అది లోపల ఇబ్బంది పడుతుంది, నా తిప్పలు పడుతుంది. ఇంతలో ఏం చేసిందంటే ఏడుస్తుంది. అంతలో ఒక వృద్ధ సంబంధమైన ఒక తాత నక్క బయటికి వెళ్తుంది. ఎవరు? అంతలో తాత నక్క ఏం చేస్తుంది? నడుచుకుంటూ వెళ్తుంది. అంతలో ఇది చిన్న నక్క ఏడుస్తూ ఉంటే ఆ తాత నక్క నిన్నంట, ఏ మనవడా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఈ మనవడు అంటాడు, ఈ నక్క మనవడు ఏమంటాడు? తాత ఏం చెప్పమంటావు? వెళ్ళినప్పుడు బాగా వెళ్ళిపోయాను కానీ వచ్చినప్పుడు మాత్రం
రాలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది, నేను దీన్ని ఇరుకుపోయాను, నాకు భయం వేస్తుందంటే ఆ తాత నాకు అంటాడు, ఏమి అవ్వదులే, సాయంత్రం దాకా ఏం చేయి, ఎదురు చూడు, సాయంత్రానికి ఏమవుతావు, బయటకు వచ్చేస్తావు. ఏమన్నది? సాయంత్రానికి నువ్వు ఏమొస్తావు, బయటికి వచ్చేస్తావు. అదేంటి తాత అలాగంటున్నావు? ఇప్పుడు రాలేది సాయంత్రం ఎలా వస్తుంది, ఇప్పుడు జరగలేని సాయంత్రం ఎలా జరుగుతుంది? మనవడు నా మాట విను, నువ్వు మౌనంగా ఏం చేయి, సాయంత్రం దాకా మౌనంగా ఉండు, సాయంత్రానికి నువ్వు అంతా నువ్వు ఏమైపోతావు, బయటకు వచ్చేస్తావు అని చెప్పి వెళ్ళిపోతే అప్పుడు ఈ నక్క అనుకుందంట, ఈ మనవడు నక్క, తాతకి ఏం లేదు, వయసు పెరిగిపోయి జ్ఞానం లేదు, ఇప్పుడు జరగలేని తాత ఎలా జరుగుతుంది అని ఏడ్చుకుంటూ తాతను తిప్పుకుంటూ ఏం చేసింది, అక్కడే ఉండిపోయింది. ఇంతలో ఒక సాయంత్రం అయిందంటే ఏమైంది, దాని పొట్ట కొంచెం తగ్గిపోయింది. ఎందుకు? ఉన్నదంతా కూడా అరిగిపోయింది. ప్రజలో అరిగిపోయినప్పుడు పొట్ట బయటకు వచ్చింది కాబట్టి ఆ నక్క కూడా ఏమైపోయింది, బయటికి వచ్చి అప్పుడు అనుకుంది, తాత చెప్పింది నిజంగానే పని చేసింది. ఎందుకు? తాత ఏమిచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. చెప్పండి, ఆలోచన. ఆలోచన అంత గొప్పదంటే అందుకే వృద్ధుల దగ్గర జ్ఞానం ఉంటుంది. చెప్పాలి, వృద్ధుల దగ్గర ఏముంటుంది, ఎక్కువ వయసు పైబడిన వారిని చూసి మనం అపహాసించద్దు, తక్కువగా చూడద్దు, చిన్న చూపు చూడద్దు. వారి దగ్గర ఏముంటుంది, మనకున్న బలం మన దగ్గర లేకపోవచ్చు, మన దగ్గర ఉన్న శక్తి వాళ్ళకి లేకపోవచ్చు, కానీ మన దగ్గర లేని జ్ఞానం మాత్రం వాళ్ళగా ఉంటుంది. ఎందుకంటే అనుభవాలు వారికి ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. అలాగే మన దేవుడు కూడా ఆలోచనలు చెప్తాడు. మన దేవుడి దగ్గర ఐడియాస్ ఉన్నాయి. మీరు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏది ఎలా చేయాలి, ఏది ఎలా చేయకూడదు ఆయన మీకు నేర్పిస్తాడు. అందుకే ఈ బైబిల్ని మీరు ఎక్కువగా చదివితే ఈ వాక్యంలో అద్భుతమైన సలహాలు ఉన్నాయి. ఏది ఎలా చేయాలి, పెద్దల దగ్గర ఎలా ఉండాలి, చిన్నల దగ్గర ఎలా ఉండాలి, టీచర్స్ దగ్గర ఎలా ఉండాలి, రాజుల దగ్గర ఎలా ఉండాలి, మన డ్యూటీలో మనం ఎలా ఉండాలి, మన ఇంట్లో మనం ఎలా ఉండాలి, భర్త యొక్క బాధ్యతలు ఏంటి, భార్య యొక్క బాధ్యతలు ఏంటి, పిల్లల యొక్క బాధ్యతలు ఏంటి, ఒక యజమానుడిగా మనం ఎలా ఉండాలి, ఒక యజమానుడిగా నువ్వే యజమానుడు అయితే నువ్వు ఏం చేయాలి, ప్రతి దానికి కూడా దేవుడు ఏం చేసి పెట్టారు, దేవుడు రాసి పెట్టాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఏమి చేయాలో ఎలా చేయాలో ఆయన మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన చేసినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది, అద్భుతాలు ఆశ్చర్యం జరుగుతాయి. ప్రజల మరొక విషయం మనం చదువుకుంటా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. పురుషులారా అవును 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 హల్లెలూయా. దేవుడు దాన్ని నిలవబెట్టుకున్నవలని కొనసాగించండి. వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. ఉతక స్నానము. స్నానం అంటే మీకు తెలుసు కదా. హల్లెలూయా. మన మధ్యన ఉన్నారా స్నానం అంటే తెలియని వాళ్ళు? ప్రజలా స్నానం అంటే ఏంటి, స్నానం అంటే ఏంటి? ప్రజలా స్నానము ఎందుకు చేస్తాం, ఎందుకు మనం బాగా చేస్తాం? కారణం ఏంటంటే శుభ్రత కోసం. ఆ స్నానం చేసినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయకుండా ఉంటే ఏమవుతుంది, కష్టంగా ఉంటుంది. కానీ స్నానం చేసిన తర్వాత దేహం అంతా కూడా తేలికైనట్టు కనిపిస్తుంది. ప్రజలా అలాగే దేవుడి వాక్యం అంట, నువ్వు వాక్యం చదవలేనంత వరకు ఒత్తిడిగా, మనసుకు అశాంతిగా, ఓదార్పు లేకుండా, ఏదో తెలియని భయం, తెలియని ఆవేదన, అయోమయం, ఆవేదన, కష్టం, కంగారు, గాబర ఉంటుంది. కానీ వాక్యం చదివిన తర్వాత తెలియని మనశ్శాంతి మనకు లభిస్తుంది, తెలియని ఓదార్పు మనకు వస్తుంది. ప్రజలా విశ్రాంతి కలుగుతుంది, జవాబు కలుగుతుంది. నా దేవుడు ఉన్నారులే, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడులే, ఖచ్చితంగా మేలు జరిగిస్తారులే అన్న ఒక సంతోషం మనకి ఏమవుతుంది, మన జీవితంలో మనకి కలుగుతుంది. ప్రజలా కాబట్టి ఈ విషయంలో మనం అర్థం చేసుకున్నప్పుడు మన దేవుడు సామాన్యుడు కాదు, ఆయన వాక్యం సామాన్యమైనది కాదు. ఈ వాక్యంలో ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రజలా ఈ వాక్యం నువ్వు చదువుతూ ఉండగా నీ జీవితంలో ఎంతో మార్పు, సంతోషం కలుగుతుంది. ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి మనం ఏం చేయాలండి, వాక్యం చదవాలి. ఎందుకంటే వాక్యం ఎలా సెలవిస్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. మీరు బైబిల్ చదువుతున్నారని అర్థమైందో తెలుసా?
దేవుణ్ణే చదువుతున్నారు. వాక్యం గుండెలో పెట్టుకోవడం అంటే దేవుని గుండెలో పెట్టుకోవడం. మనం దేవుణ్ణి అలా తీసుకొచ్చి గుండెలో పెట్టుకోలేము. అయితే ఆయన మాటలు మన గుండెలో పెట్టుకుంటే దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడు. भगवान को हम कैसे दिल के अंदर रखते हैं? इस वचन को पढ़ने से, भगवान के वचन जब हम पढ़ते हैं वो वचन अंदर जाता है. जब वो अंदर जाता है वचन के द्वारा, वचन है कौन? भगवान ही वचन है. पवित्र आत्मा है कौन? वो वचन है. जब वचन आप पढ़ते हो, वचन आप सुनते हो, उस समय क्या होता है? भगवान अंदर चल जाता है. ప్రభు మన లోపలికి వస్తాడు. ప్రభు మన లోపలికి మన జీవితాలను బాగు చేస్తాడు. అందుకే వాక్యము దేనితో పోల్చబడిందంటే నీటితో కూడా పోల్చబడింది. నీటితో చెప్పండి, వాటర్, నీటితో పోల్చబడింది. మన చేతులు బాగుంది, మనం భోజనం చేసే ముందు ఏం కడుక్కుంటాం? దేనితో కడుక్కుంటాం? నీటితో కడుక్కుంటాం. అలాగే మన జీవితాల్లో కూడా ఈ వాక్యము కడిగి వేస్తుంది. అంటే మీ జీవితంలో దుఃఖం ఉందా? ఆ దుఃఖమును కలిగే శక్తి దేవుని వాక్యం ఉంది. ఎంత ఎన్ని చెప్పినా సరే మీ దుఃఖం పోదు, ఇబ్బంది పోదు. ఆదరణ కలగాలి అంటే, మనశ్శాంతి రావాలంటే అది దేవుని మాటలకే ఆ శక్తి ఉంది. హల్లెలూయా. అందుకే వాక్యం చదివే అలవాటు మీ జీవితంలో మీరు రోజు చేసుకోండి. వాక్యము బైబిల్ లేకపోతే బైబిల్ తీసుకోండి. తక్కువకే వస్తుంది. మీరు బైబిల్ తీసుకొని ప్రతిరోజు ఒక పనిలా చేయాలి. చెప్పండి, ఎలా చేయాలి? ఒక పని. రోజు నేను భోజనం చేయాలి అని అనగలనుకుంటాము. ఈ బైబిల్ రోజు చదవాలి అన్న ఉద్దేశంతో మీరు చేస్తే తప్పక వాక్యంలో ఉన్న శక్తిని మీరును మీ కుటుంబం అనుభవిస్తుంది. హల్లెలూయా. అందుకే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. పడుకోవడం, మనం నిద్ర తీసుకుంటాం, విశ్రాంతి తీసుకుంటాం. ఎందుకు? నిద్ర లేకపోతే శరీరం ఏముండదు, ఆరోగ్యం ఉండదు. అంటే నిద్రకి నువ్వు సమయం పక్కన పెడుతున్నావు, భోజనం చేయడానికి సమయం పక్కన పెడుతున్నావు, బట్టలు ఉతుక్కోవడానికి నువ్వు సమయం పక్కన పెడుతున్నావు, చదువుకోవడానికి నువ్వు సమయం పక్కన పెడుతున్నావు, ఉద్యోగం చేసుకోవడానికి సమయం పక్కన పెడుతున్నావు. అలాగే దేవుడితో గడపడానికి కూడా సమయాన్ని, వాక్యం చదవాలంటే దేవుడితో గడపడం. చెప్పండి, ఎవరితో గడపడం? మనం ఎప్పుడైతే మనం దేవుడితో గడుపుతామో మన జీవితంలో ఒక అద్భుతమైన మార్పును మనము చూడగలుగుతాం. ప్రజలు మరొక వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనం. ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించుదనని నీ ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదను. హల్లెలూయా. నీ వాక్యము నా త్రోవకు ఏమైంది? నా పాదములకు దీపము. భగవాన్ కి వచन है क्या? एक लाइट, ఆ ల్యాంప్. హల్లెలూయా. లైట్ లేకపోతే ఇంట్లో ఏముండదు, వెలుగు ఉండదు. 6 గంటలు దాటిన తర్వాత ఆ రోజున్న మనుషులు, మన పురాతన మనుషులు ఒక 50 సంవత్సరాలు కాదు, ఒక 70, 80, ఒక 100 సంవత్సరాలు వెనక్కి మనం కట్టే ప్రజలు ఏం చేసేవారు? లైట్ వేసేవారు. ప్రజలు ఎలాంటి లైట్ వేసేవారు? ఇలాంటి లైట్ కాదు. అప్పుడున్న ల్యాంటర్స్, ప్రజలు అప్పుడున్న ఆ వెలుగులు వాళ్ళు చేసేవారు. కారణం ఏంటంటే మనం ఆలోచించాలి, ఎందుకు అవి చేసేవారు వాళ్ళు? ఆ రోజుల్లో లైట్లు ఉండేవి కాదు, ఆ ల్యాంటర్స్ కూడా ఎక్కువగా పనిచేసేవి కాదు. ప్రజలు అందుకే ప్రజలు 7 గంటలు అవుతే ఏమైపోయేవారు? పడుకుని పోయేవారు. ఎందుకు? 7 గంటలు అంటే చాలా రాత్రి. ఇప్పుడు మీకు తెలుసా 3 గంటలు కూడా తిరిగేస్తున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. अभी भी 3 बजे तक सोते नहीं है, रात 3 बजे तक। क्योंकि जलता रहता है। क्या जलता रहता है? लाइट जलता रहता है। प्रेज़ द लॉर्ड। उस समय में लाइट नहीं था। वैसे ही भगवान का वचन है क्या है? हमारा जीवन में एक लाइट की तरह काम करता है. ఒక లైట్ లా పనిచేస్తుంది, ఒక వెలుగులా పనిచేస్తుంది. నువ్వు ఏం చేయాలో నీకు తెలియదు. అప్పుడు ఈ వాక్యం చెప్తుంది, ఇది తప్పు, ఇది సరి. పిల్లవాడికి ఏమీ తెలియదు. మన కట్టెక్కడ పెట్టామనుకో, కట్టెను కూడా ఏం చేస్తాడు? ఒకవేళ ఒక పాము వెళ్తుంది అనుకో, నాకు పాము, ఏం చేస్తాడు? పామును కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పాము ఏం చేస్తుంది? వానికి అని చేస్తుంది, కాటు వేస్తుంది. అయితే వాడు ఎందుకు పట్టుకున్నాడు? తెలియక. చెప్పండి, తెలియాలంటే ఏమవ్వాలి? ఎవరో చెప్పిన వాళ్ళు ఉండాలి. చెప్పాలి, ఎవరు ఉండాలి? నానా పామును ఎప్పుడు కూడా పట్టుకోకూడదు, అది ఏమేస్తుంది? కాటు వేస్తుంది చెప్పే పెద్దవాళ్ళు ఉంటే ఆ చిన్నవానికి జ్ఞానం వచ్చి రెండోసారి పాము వచ్చినప్పుడు మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పారు అని ఏం చేస్తారు?
అది పట్టుకోకుండా దూరం ఉంటాడు. అలాగే మన జీవిత ప్రయాణంలో అన్ని విషయాలు మనకు తెలియదు, కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అయితే మనకు అన్ని అర్థం కావాలంటే మనకి చెప్పేది ఎవరు? తల్లితో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, అన్నతో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, ఒక ఆడపిల్లని ఎలా చూడాలి, ప్రజలా రాజుని ఎలా గౌరవించాలి, నీకన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి. ఈ వాక్యం ఏం నేర్పించిందో తెలుసా? వృద్ధులు వస్తేనంట నువ్వు కూర్చుంటే లేచి నుంచోవాలంట. చెప్పండి, తల మెలిసిన వారు వచ్చినప్పుడు ఏం చేయాలి? లేచి నుంచోమని నేర్పించింది ఈ వాక్యం. నీ తల్లిని తండ్రిని సన్మానించు అని నేర్పించింది ఈ వాక్యం. హల్లెలూయా. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అని చెప్పింది ఈ వాక్యం. శత్రువును కూడా ప్రేమించు అని చెప్పింది ఈ వాక్యం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఒక ఎవరైనా కీడు చేస్తే తిరిగి వాళ్ళకి నువ్వు కీడు చెయ్యొద్దు అని చెప్పింది ఈ వాక్యం. పిల్లల్ని కూడా ప్రేమించాలని చెప్పింది ఎవరు? దేవుడి వాక్యం. నిన్ను వల్లే నువ్వు ఇతరులను ప్రేమించాలని చెప్పింది కూడా దేవుడి వాక్యం. అసలు నువ్వు ఎలా నిలబడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా వాక్యం చదవాలి, పనిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, సాతాన్ని జయించాలంటే ఏం చేయాలి, నీ ఇబ్బందులు నువ్వు ఏం చేయాలి, నీ మనసు బాగోలేనప్పుడు నువ్వు ఏం చేయాలి, నువ్వు దేవుడి మీద ఎలా ఆధారపడాలి, ప్రతి మంచి విషయాన్ని కూడా ప్రజలకు నేర్పించింది ఎవరండి? దేవుడి వాక్యం. హల్లెలూయా. వృద్ధులు అయితే, పెద్దవాళ్ళు అయితే, పెద్ద వయసు పైబడిన స్త్రీ వస్తే అమ్మా అని పిలవని చెప్పింది ఎవరు? ఈ వాక్యం. ఒకవేళ యవనస్తుని కనిపిస్తే తమ్ముడు, అన్నయ్య అని చెప్పాలని చెప్పింది ఎవరు? యవన స్త్రీలు కనిపిస్తే అక్క, చెల్లి, చెల్లమ్మ అని చెప్పమని చెప్పింది ఎవరు? ఈ వాక్యం. బైబిల్ మనకి మంచి నేర్పించింది, బైబిల్ మనకి నీతి నేర్పించింది, బైబిల్ మనకి సత్యం నేర్పించింది, వాక్యం ఎలా జీవించాలో నేర్పించింది, మన వాక్యం ఎలా పాటించాలో నేర్పించింది. కారణం ఏంటంటే ఈ వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. ఈ వాక్యం చదివితే ఏమవుతుందో తెలుసా? మన జ్ఞానం పెరుగుతుంది. ఈ వాక్యం చదివితే ఏమవుతుందో తెలుసా? మంచి చెడ్డ మధ్యనున్న తేడా తెలుస్తుంది. చెప్పండి, మంచి చెడ్డ ముందు ఏం తెలుస్తుంది? రెండింటి మధ్య ఉన్న తేడా తెలియాలంటే ఈ వాక్యం మనం ఎక్కువగా చదవాలి. ఈ వాక్యం ఎవరైనా చదవచ్చు. ఒకవేళ మనకి చదువు రాకపోతే ఈ వాక్యాన్ని మనం వినిపించుకోవచ్చు, చదువు వచ్చిన వాళ్ళతో మనం చదివించుకోవచ్చు. ఇప్పుడు బైబిల్ ఫోన్లో కూడా ఏం వచ్చేసాయి? ఆడియో బైబిల్ వచ్చాయి. ఒకవేళ మీకు చదవడం రాకపోతే ఇబ్బంది ఏం లేదు, మీరు ఆడియో బైబిల్ని ఎవరైనా యవనస్తులు, మీ మనవాళ్ళు ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, ఎవరికైనా మీరు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఆ వాక్యాన్ని మీరు డౌన్లోడ్ చేస్తారు. దాన్ని మీరు ఏం చేయొచ్చు? వినొచ్చు. ఒకవేళ మీకు రాకపోతే, ఒకవేళ చదువు వస్తే చాలా సంతోషం, మీరు చదవచ్చు. అలా చదివి వింటే మీకు ఏమవుతుందో తెలుసా? మీ మనసులో ఎంతో ఆనందం, సంతోషం కలగడం మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, రెండు చేతుల పైకి కలిగే చెప్పండి. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు ప్రేమిస్తున్నారని చెప్పండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దుఃఖపడకండి అని చెప్పండి, మీ కష్టాన్ని తీరిపోతాయని చెప్పండి, యేసే తీరుస్తారని చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీకు తోడే ఉండుగా. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ప్రేమించమన్నాడు, ప్రేమను చూపించమన్నాడు, నేను ఉంటానని చెప్పమన్నాడు. తెలుసా? ఆ దేవుడు చెప్పి ఉండకపోతే నేను మీకు ఇలా బోధించుండేవాడిని, మీరు ఉండేవారు. మీరు వింటున్నారంటే, నేను బోధిస్తున్నానంటే ఎవరు చెప్పారో తెలుసా? దేవుడు చెప్పారు. దేవుడు చెప్పారు ఏమో తెలుసా? నువ్వు నా పని చేయాలి. హల్లెలూయా. నువ్వు నా పని నువ్వు చేయాలి. దేవుడు ఏం చేశారు? తల్లి గర్భంలో రూపుకోబడకుండా నన్ను అనేక పనులు చేసేవారు అనేక ఉన్నారు, కానీ దేవుడు నువ్వు నా పని చేయాలి, నా ప్రజలకు నా వాక్యం చెప్పాలని దేవుడు నన్ను ఏం చేశాడు? ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించాడు. నేను వేరే పనులు ఉండేవాన్నేమో, హల్లెలూయా, ఏదో వేరే ఊళ్ళో ఉండేవాన్నేమో, నీ దగ్గర ఉండేవాడిని కాదు. కానీ నీ దగ్గర ఈరోజు మీ వాక్యం చెప్తున్నానంటే దేవుడు ఏం చేశాడు? సేవ చేయాలి అని దేవుడు నన్ను నిర్ణయించాడు, ఏర్పరచుకున్నాడు. అంటే నేను వాక్యం చెప్తున్నాను, మీరు వింటున్న మీరు ధన్యులు. ఎందుకంటే దుఃఖపడు వాళ్ళ మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. పరలోకమున్న దేవుడని చూస్తున్నాడు. ప్రజలా నీ పక్షంగా, నీ పిల్లల పక్షంగా, నీ పిల్లల పిల్లల పక్షంగా కూడా అద్భుతాలు చేస్తాడు. भगवान आपको नहीं छोड़ेंगे, आपका मदद करेंगे, आपका आंसू को पहुंचेंगे, आपके बच्चे को भी भगवान मदद करेंगे, आशीषित करेंगे। अगर आप विश्वास करते हैं, एक बार जोर से हालेलुया बोलो। हालेलुया, हालेलुया। దేవుడు మనకు సహాయం చేయగల సమర్థుడై ఉన్నాడు. ప్రజలా ఈ ఒక పాట పాడదాం, నాతో కలిసి ఈ పాట పాడండి. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ
దేవుని కార్యములు ఆశ్చర్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. యేసుని నామములు వినవేదలు, ఏక మనసుతో ప్రార్థించగా. యేసు నామములు వినవేదలు, యేసు నామములో ప్రార్థించగా. పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని కార్యాలు నిర్వహించి, పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని కార్యాలు నిర్వహించి. ఆశ్చర్యములు నీ కార్యములు, 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 ఆశ్చర్యములు నీ కార్యములు. యేసుని నామములో దీనులు, యేసు మాటలు ప్రకటించగా. యేసుని నామములో దీనులు, యేసు మాటలు పట్టణములను గలిబిలి చేసిరి, ప్రజలను కలవరపరచిరి. పట్టణములను గలిబిలి చేసిరి, దేవుని వార్తను ప్రకటించి. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ చప్పట్లు కొడుతూ. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. యేసుని యోహాను పేతురు, యేసు నామములో ప్రార్థించగా. యేసుని యోహాను పేతురు, యేసు నామములో ప్రార్థించగా. కుంటివారు దిక్కున లేచెను, దేవుని నామములో గొప్పగా స్తుతించెను. కుంటివారు దిక్కున లేచెను, దేవుని నామాన్ని గొప్పగా స్తుతించెను. ఆశ్చర్యములు నీ కార్యములు, 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 ఆశ్చర్యములు నీ కార్యములు. హల్లెలూయా. దేవుని కార్యాలు ఏమై ఉన్నాయి? ఆశ్చర్యములు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఆశ్చర్యం చేయగల సమర్థుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. నీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే, ఎవరితో చెప్పకపోయినా సరే, నీ మనసులో ఉన్న బాధను యేసయ్యతో మనసు విప్పి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ప్రార్థన అలవాటు చేసుకునండి, ప్రతిరోజు వాక్యాన్ని అలవాటు చేసుకునండి. కష్టంగా ఫీల్ అవ్వద్దు, అయిష్టంగా ఫీల్ అవ్వద్దు, కానీ ప్రతిరోజు మీరు ఇష్టపడి ఏం చేయండి? వాక్యం తీసి చదవండి. కనీసం ఒక అరగంటైనా ఏం చేయాలి? చదవాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడి మందిరాన్ని కూడా మీరు ఎప్పుడు రావడం మానేయదు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఉన్న ఆనందం, దేవుడిచ్చే సంతోషం ప్రపంచంలో మీకు ఇంకెక్కడ ఉండదు. లోకంలో ధనాలున్నా, భాగ్యమున్నా, చదువున్నా, అందమున్నా,
దేవుడిచ్చే ఆనందం దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. బట్టల షాప్లో కొనుక్కోవచ్చు, మందుల షాప్లో కొనుక్కోవచ్చు, పాలు షాప్లో కొనుక్కోవచ్చు. కానీ మనశ్శాంతి, సమాధానం, ఈ ఆత్మకు రక్షణ, దేవుడిచ్చే ఆనందం ఆయన సన్నిధిలో మాత్రమే మీకు దొరుకుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ మనం చేస్తున్నాను, ప్రతిరోజు కూడా ఆదివారం కానీ ప్రార్థన జరుగుతున్న సమయాల్లో మీరు ఖచ్చితంగా రావడానికి ప్రయత్నించండి. ప్రజలా దానికి రావాల్సిన నూనెంట ఫలం దేవుడు మీకు మీ పిల్లలకు ఇస్తాడు, దీవిస్తాడు. ప్రజలా ఎందుకంటే మన దేవుడు చూసే దేవుడు. చెప్పండి, చూచుచున్న దేవుడు. ఏ దేవుడు? చూచుచున్న దేవుడు. అంటే అర్థం ఏంటి? हमारा भगवान देखने वाला भगवान। प्रसला मैं जो यीशु मसीह के बारे में बता रहा हूँ, वो यीशु मसीह आपके आंसू को देखता है, आपका समस्या को देखता है, आपके बच्चे को देखता है। हालेलुया। నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎవరో తెలుసా? నీ కన్నిటిని చూస్తాడు, నీ పిల్లలను చూస్తాడు, నీ పిల్లలను చూస్తాడు, నీ అనారోగ్యం, నీ ఆరోగ్య స్థితి ఎలా ఉందో చూస్తాడు, నీ ఇబ్బందులను చూస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన మొఖం తిప్పించుకునే దేవుడు కాదు. నీ దగ్గర అన్నీ ఉంటే నీతో ఉండడం, ఏమి లేకపోతే దూరంగా వెళ్ళిపోయే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్నా యేసుక్రీస్తు. యేసయ్య నువ్వు మనసారా పిలగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, నీకు సహాయం చేస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. గుర్తుపెట్టుకో, ఆయన నమ్మిన వాడిని సిగ్గుపరచువాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములు ఎన్నడూను ఏంటంట సిగ్గుపరచబడలేదు. నేను యేసయ్య నమ్మానండి, నా జీవితం బాగోలేదు అనేది ఉండదు. తొదకు నీ స్థితి కొద్దిగా ఉన్నా సరే నువ్వు మహాభివృద్ధిలోకి ఉంటావు. ఈరోజు చిన్నవాడిగా ఉన్నా సరే గొప్పవాడు అవుతావు. దేవుని తలను నింపుతాడు, నీ పిల్లలను దీవిస్తాడు. చూడండి, తక్కువ సమయంలోనే దేవుడిని విశ్వసించారు కాబట్టి, దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని ప్రార్థిస్తున్నారు కాబట్టి తక్కువ సమయంలోనే మీ పిల్లలు పైకి రావడం మీరు చూస్తారు. మీ జీవితంలో మార్పులు మీరు చూస్తారు, మీ జీవితంలో అద్భుతాలు మీరు చూస్తారు. ఆగిపోయిన కార్యాలు ప్రారంభమవుతాయి. ఇది ఇంతవరకు జరగలేనివి దేవుడు జరిగించి చూపిస్తాడు. మీ ఆరోగ్యంలో మార్పు వస్తుంది, మీ ఆర్థిక స్థితిలో మార్పు వస్తుంది, మీ పని స్థలాల్లో మార్పు వస్తుంది, మీ పిల్లల చదువులో మార్పు వస్తుంది, మీ జీవితంలో మార్పు తీసుకురాక దేవుడు నేను సేవిస్తున్న దేవుడు. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మరచిపోయేవాడు, నేను విడిచిపెట్టేవాడు కానీ కాదు. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన చేతులలో చెక్కుకున్న ప్రేమ, నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన చేతులలో చెక్కుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారని మరువని దూరని ఎడబాయని, మారని మరువని తీరని ఎడబాయని, మారని మరువని తీరని ఎడబాయని, మారని మరువని తీరని ఎడబాయని, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య. చివరిగా అందరూ చెప్పకూడదు. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ,
యేసయ్య ప్రేమ. హల్లెలూయా. నిన్ను నన్ను మర్చిపోయే ప్రేమ కాదు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో తెలుసా? మనల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మన యేసయ్య మనల్ని ఎప్పుడు ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, ఔదారిస్తాడు, ధైర్యం చెప్తాడు, నేనున్నాను అంటాడు, నీకు సహాయం చేస్తానంటాడు, నీకు సహాయం చేయవాను నేనే అంటాడు. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో ఏ సమస్యలు పట్టో, ఏ ఇబ్బంది పట్టో మీరు ఇబ్బంది పడద్దు, బాధపడద్దు, దుఃఖపడద్దు. మీకు సహాయం చేసే యేసయ్య ఉన్నాడు. ఆయన మీ ప్రార్థన వింటాడు. ఎవరు సహాయం చేయకపోయినా ఆయన మీకు సహాయం చేస్తాడు. ఎక్కడ నువ్వు అవమానింపబడ్డావో, ఎక్కడ నువ్వు ఓడిపోయావో, ఎవరి మధ్యలో నువ్వు ఓడిపోయావో వారి మధ్య నేను గెలిపిస్తాడు, వారి మధ్య నేను ఆశీర్వదిస్తాడు, వారి మధ్య నీ తలను లేపుతాడు. నువ్వు అనుకుంటున్నావేమో పలానోడి దగ్గర నేను అవమానింపబడ్డాను, పలానోడు నన్ను అవమానించాను, పలానోడి దగ్గర నేను చీప్ అయ్యాను, లేదా నేను చిన్న చూపు చూశాను అని అనుకుంటున్నావా? వారి మధ్యనే, వారి ముందే నీ దేవుడు నీకు తల లేపగల సమర్థుడు. రానే వస్తుంది. ఎవరైతే నేను అవమానపరిచారో, ఎవరైతే చిన్న చూపు చూశారో వారి మధ్య నేను హెచ్చిస్తాడు, వారి మధ్య నేను కనపరుస్తాడు, వారి మధ్య నేను హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. ప్రజలా నమ్మితే నీ వల్ల అయితే నమ్మే నీకు సమస్తము సాధ్యమే. నువ్వు మనసారా రోజు ప్రార్థన చేస్తూ ఉండు, వాక్యం రోజు చదువుకుంటూ ఉండు. నీకు ఎటువంటి ఇబ్బందులు ఉంటే సరే దేవుడి సేవకు నీ మాతో చెప్పుకోవచ్చు. మీ ప్రార్థన రాసివ్వండి, మీకోసం మేము ప్రార్థిస్తాం, మీకోసం మీ దేవుడి సన్నిధిలో మాట్లాడతాం. ఖచ్చితంగా దేవుడు మీకు ఏం చేస్తారండి? జవాబులు ఇస్తారు, మీరు మేలు చూస్తారు. మీరు పేపర్ మీద రాసి పెట్టుకోండి, ఈ డేట్ని మీరు రాసి పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ప్రభు సన్నిధికి వచ్చారో, ఎప్పుడైతే ప్రభు మీద విశ్వాసం మీరు పెట్టారో, మీ విశ్వాసము, మీ నమ్మకం నమ్మకమయ్యే విధంగా జరగనివ్వడు. నేను ప్రకటించే దేవుడు కళ్ళుని చూస్తాడు, చెవులను వింటాడు, ఆయన కాళ్ళని నీతో నడుస్తాడు. నేను ప్రతి మార్గంలో నీతో వచ్చే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. హల్లెలూయా. నన్ను గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? దేవుని వాక్యము దేనితో పోల్చబడింది? చెప్పండి, దేనితో పోల్చబడింది? ఒకటి అర్థముతో పోల్చబడింది. చెప్పండి, ఒకటి దేనితో? రెండోది అగ్నితో పోల్చబడింది. చెప్పండి, దేనితో? అగ్నితో. మూడోది మనం చూస్తున్న శుద్ధితో పోల్చబడింది. మూడోది దేనితో పోల్చబడింది? శుద్ధితో. నాలుగోది ఒక విత్తనంతో పోల్చబడింది. నాకు ఒకసారి నువ్వు వాక్యం చదివితే ఆ వాక్యం నీ జీవితంలో పనిచేస్తుంది, నీకు ధైర్యం ఇస్తుంది, ఆలోచన ఇస్తుంది, ఐడియాలు ఇస్తుంది, నీకు ధైర్యం నేర్పిస్తుంది, జ్ఞానం నేర్పిస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా జీవించాలి నీకు నేర్పిస్తుంది. ప్రజలా తర్వాత ఆరోగ్యం మనం చూసినప్పుడు ఒక సబ్బుతో పోల్చబడింది. చివరగా దేవుని వాక్యము ఒక వెలుగుతో, ఒక దీపముతో పోల్చబడింది. కరెంటు పోయినప్పుడు ఎక్కడే ఉందో మనకు తెలియదు, ఇలాంటి చీకటిగా ఉంటుంది, కానీ దీపం ఆన్ చేస్తే వెలుగు వస్తుంది. అలాగే ఎప్పుడు ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఎవరికి ఎలా మాట్లాడాలో నీకు తెలియకపోవచ్చు, జ్ఞానం నీకు లేకపోవచ్చు. దేవుడి వాక్యాన్ని రోజు చదివితే ఈ వాక్యం అనేకమైన మంచి మంచి సూచనలు, సలహాలు ఉన్నాయి. ఈ బైబిల్ మీరు రోజు చదవండి, మంచి జ్ఞానం మీకు వస్తుంది. మీ చదువుల్లో, మీరు చదువుకునే పిల్లలు అయితే దాన్ని రాణిస్తారు. మీ ఇంటిని ఎలా చూసుకోవాలి, భర్త భార్యను ఎలా చూసుకోవాలి, పిల్లలను ఎలా చూసుకోవాలి, పెద్దలతో ఎలా జీవించాలి, అన్ని విషయాలు కూడా ఈ బైబిల్లో రాయబడి ఉన్నాయి. మీరు ఎక్కువగా చదివితే మీ జ్ఞానము మీ వృద్ధుల కంటే కూడా, మీ పెద్దవాళ్ళ కంటే కూడా మీరు జ్ఞానులు అవుతారు. నీ వాక్యము నాకు జ్ఞానం కలిగించింది, నా ఉపదేశముల కంటే విశేష జ్ఞానము నాకు ఇది దయచేసిందని భక్తులు అంటాడు. నువ్వు చిన్నవాడు కావచ్చు, కానీ వాక్యం చదువు, ఈ పెద్దవాళ్ళ కంటే కూడా మంచి జ్ఞానం మీకు వస్తుంది. సేవకులకు మించిన జ్ఞానం, పెద్దవారికి మించిన జ్ఞానం. మనవడిది బాగా చదివారనుకోండి, తాత కంటే ఏమవుతాడు? మంచి జ్ఞానవంతుడు అవుతాడు. అందుకే మీరు చూడండి, చిన్నపిల్లడే కనిపించవచ్చు, కానీ వాళ్ళ జ్ఞానం ఎందుకు ఎక్కువ ఉంటారు తెలుసా? ఈ వాక్యము వాని జ్ఞానిగా మార్చింది. హల్లెలూయా. కానీ మీరు చదవండి, మీ పిల్లలు కూడా మీరు ఏం చేయండి? ప్రోత్సహించండి. మా వాక్యం చదువు, ఎక్కువ చదవకపోయినా కనీసం ఒక వన్ చాప్టర్ రోజుకి ఒక అధ్యాయమైనా చదవమ్మా అని చెప్పండి. ప్రార్థన ఎక్కువ చేసుకోకపోతే ఒక పావు గంట చేసుకోమనండి, ఒక 10 నిమిషాలు చేసుకోమనండి. పిల్లలకి అలవాటు చేయొచ్చు. మంచి అలవాట్లు మీరు చేస్తే వాళ్ళు నడవలసిన త్రావడం వారికి లేకుము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నప్పుడు మనం నేర్పించాం, ఏంటి? తెండం నేర్పిస్తే పెద్ద అయిన వాడికి ఏం చేయడు? తిరిగి మానడు, తెండం మనకి వచ్చేస్తుంది. ఎందుకు? చిన్నప్పుడు మనం ఏం నేర్పించాం? ఎస్, మంచిదే. అలాగే వాక్యాలు కూడా మనం ఏం చేయాలి? వారికి రాకపోవచ్చు, మనం చదివి నేర్పించాలి.
వాడిని చదవమన్నాడు, అప్పుడు వాడి జీవితంలో బాగుపడతాడు. తర్వాత నువ్వు చెప్పవసరం లేదు, వాడే నీకు చెప్తాడు. అందుకే చిన్నప్పుడే మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయాలంట? వంచాలి. మొహం అయిపోతే వంచుదామన్నా వంగదు. చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, అయ్యా మా బిడ్డ మా మాట వినట్లేదు. ఎందుకంటే చిన్నప్పుడు నువ్వు ఏం చేయలేదు, వాడికి వంచలేదు. చిన్నప్పుడు వాడికి తప్పుగా మంచిగా చెప్పలేదు. కాబట్టి వాడు పెద్దవాడికి నీ మాట ఇప్పుడు వాడికి మాటలు వస్తే వాడికి నోరు వచ్చింది, వాడికి తెలివితేటలు ఎక్కువైపోయి వాడు పెద్దవాడు అయిపోయాడు. వాడు చిన్నవాడిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? చెప్పాలి. పాప అయినా బాబు అయినా ఎవరైనా సరే పిల్లలకి నేర్పించవలసిన విషయం మనం నేర్పించినప్పుడు వాడి జీవితంలో పైకి వస్తుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నా మన ప్రార్థనతో ఈ ఆరాధన మనం ముగించుకున్నాం. ప్రజలా అంత కళ్ళు మూసుకునండి. అందులో మీ దేహంలో ఎక్కడ ఏం బలహీనత ఉన్నా సరే ఆమె ఒక చేతిని పెట్టండి. మీకోసం మేము ప్రార్థిస్తాం, దేవుడు మీకు సహాయం చేస్తాం. హల్లెలూయా. हम प्रार्थना कर रहे हैं, आपका देह के अंदर, आपका बॉडी के अंदर कुछ भी अगर वीकनेस होगा तो आपका हाथ बाहर रखो, हम आपके लिए प्रार्थना करेंगे, भगवान आपको स्वस्थ करेंगे. प्रेज़ द लॉर्ड. हालेलुया. ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవిద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నాను. తల్లి విన్న వాక్యం నూరిట్లుగా వాళ్ళు ఫలింపచేయండి. విన్న వాక్యము దుష్టులు ఎత్తుకొని పోకుండా నూరిట్లుగా వాళ్ళు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అదేవిధంగా తల్లి వారి దేహంలో ప్రభా ఎటువంటి బలహీనతలు ఉన్నా సరే దేవాలను జ్ఞాపకం చేసుకోమని, వారి ప్రజలందరి యొక్క మా యొక్క అందరి యొక్క దోషాలను పాపములను క్షమించి మీ పవిత్ర రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి. అదేవిధంగా మీ ప్రజలు ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, హాస్పిటల్ ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, మన పడగల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఏదైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా నువ్వు దర్శించమని ప్రార్థిస్తున్నాం. వారు ఎక్కడి నుంచి ఈ ప్రార్థనలో పాల్గొంటున్నా సరే వారిని జ్ఞాపకం చేసుకున్నది దేవా తండ్రి. వారి దేహంలో వారి చేతిని ఒక చేతిని పెట్టి ఉండగా ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ చేతిని వారు పెట్టి ఉండగా ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోమయ్యా. నీ గాయప వస్త్రాల చేత వారికి స్వస్థత కలుగునుగా. Be healed in Jesus name. Be healed in Jesus name. యేసు నామములో మీ దేహాలకు సంపూర్ణ స్వస్థత ఇప్పుడు యేసు నామములో కలుగునుగా. అది స్త్రీలకు సంబంధించిన అనారోగ్యాలైనా, పురుషులకు సంబంధించిన అనారోగ్యములైనా, అది గాల్ బ్లాడర్ స్టోన్స్ అయినా, కిడ్నీ సమస్యలైనా, గుండె సమస్య అయినా, నరాల వీక్నెస్ అయినా, అదేవిధంగా బీపీ, షుగర్, థైరాయిడ్ అయినా ఏదైనా సరే యేసు నామములో ఇప్పుడే స్వస్థపరచబడును కాక. ఇప్పుడే అది హీల్ అవును కాక. దేహంలో ఉన్న ప్రతి ఆర్గన్ యేసు నామములో బాగా పనిచేయును గాక. యేసు నామములో అవయవాలని బాగా పనిచేయును గాక. దేవా తండ్రి ప్రభువా మీ ప్రజలను దర్శించి మన అనారోగ్యాలను స్వస్థపరిచి దేవా వారి జీవితంలో ఏదైతే ఆలోచిస్తున్నారో కోర్టు కేసులతో బాధపడుతున్న వారికి ఆ కోర్టు కేసులను జయమివ్వండి. అప్పు సమస్యలతో బాధపడుతున్న వారికి అప్పు సమస్యల మీద జయమివ్వండి. దేవా తండ్రి ఉద్యోగాలు లేక వ్యాపారం చేసుకోలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని దర్శించమని ప్రార్థిస్తున్నాం. వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో మంచి అభివృద్ధి దయచేయండి. ఉద్యోగాలు చేసే వారి ఉద్యోగాలు దీవించండి. వారి ఖర్చులు తక్కువ ఉండటం సాయం చేయండి. వారి రాబడి ఎక్కువై ఉండటం సాయం చేయండి. వారి పిల్లలు పోషించబడటకు వారికి ద్వారము తెరువు ప్రభా. వారి జీవితంలో ఎవరైనా వారి యొక్క దేవా కుటుంబంలో ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే వారికి స్వస్థత కలుగును గాక. దేవ వారి కుటుంబంలో రక్షణ వారికి యేసు నామములో ఇప్పుడే రక్షణ వచ్చును గాక. దేవుని ప్రజల కోసం నూతన ద్వారాలు తెరవబడును గాక. నూతన మార్గాలు సరళమవును గాక. దేవుడు ప్రభా ప్రేమగల తండ్రి మీ ప్రజలు ఏవైతే ఉద్దేశాలు కలిగి ఉన్నారో ఏమి చేద్దామని అనుకుంటున్నారో అది యేసు నామములో సఫలం అవును గాక. శంకుస్థాపన చేసిన, గృహము కట్టాలని ఆలోచన చేసిన, చదువుకుందామని ఆలోచన చేసిన, పై చదువులు కద్దామని ఆలోచన చేసిన తండ్రి వివాహం చేసుకున్నామని ప్రజలు ఆలోచన కలిగి ఉన్న వారి ఆలోచనని యేసుక్రీస్తు వారి నామములో సఫలమవును గాక. మీ ప్రజలు తలపెట్టే ప్రతి పని యేసు నామములో విజయవంతమవును గాక. మీ ప్రజల యొక్క దర్శించండి. మీ ప్రజల యొక్క మార్గాలను స్థిరపరచు. వారికి ఆరోగ్యమును మంచి దీర్ఘాయుష్యునిచ్చి మీ సేవలో మీ పరిచర్యలో ముందుకు సాగే కృప వారికి ఇచ్చి వాళ్ళు బలపరచమని దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.